పోలవరం ప్రాజెక్టు పనులను 2 నెలల్లో పూర్తి చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో 12,200 కోట్లతో డయాఫ్రమ్ వాల్ పనులు ప్రారంభించామన్నారు. పోలవరం నుంచి బనకచెర్ల వరకు అనుసంధానం చేస్తే ఒక గేమ్ చేంజర్ గా తయారవుతుందని చెప్పారు. బనకచెర్లకు జలాలు తీసుకురావడం తన జీవిత ఆశయమన్న సీఎం చంద్రబాబు వెంకటేశ్వర స్వామి వారి పాదాల చెంత పోలవరం జలాలు పారాలన్నారు. అదేవిధంగా ప్రతి ఎకరాకు సాగునీరు అందించే బాధ్యత తనదని చెప్పారు. పోలవరం నుంచి కృష్ణా నీళ్లు మళ్లిస్తామన్న ఆయన పోలవరం ఏపీకి జీవనాడి అని పేర్కొన్నారు. ఈ సంవత్సరం సుమారు 4 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి వెళ్లాయన్నారు. పోలవరం నుంచి 200 నుంచి 300 టీఎంసీల నీళ్లు రాయలసీమకు మళ్లిస్తున్నామని చెప్పారు. అందుకే పోలవరంను పట్టాలెక్కించామని తెలిపారు. అలాగే ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని సమర్థవంతంగా వాడుకుందామని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే కడప జిల్లాను హార్టికల్ హబ్ గా మారుస్తామన్న సీఎం చంద్రబాబు తాను సీఎం గా ఉన్నప్పుడు 90% మైక్రో ఇరిగేషన్ కు పెద్దపీట వేసినట్లు వెల్లడించారు. తాను పుట్టింది కూడా రాయలసీమలోనని, సీమ ప్రజల రుణం తీర్చుకుంటానని తెలిపారు. కరువు రైతు రాష్ట్రంగా మారాలంటే నదుల అనుసంధానమే మార్గమన్నారు. ఒకప్పుడు ఇది అసాధ్యం, కానీ ప్రస్తుతం టెక్నాలజీ వచ్చిన నేపథ్యంలో చేసి చూపిస్తానని స్పష్టం చేశారు.